పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి కేసులో పోలీసులు మంచి క్లారిటీ ఇచ్చారు. ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరి దాదాపు కొవ్వూరు టోల్ ప్లాజా ఏదైతే ఉందో అక్కడి దాకా మొత్తం 300కి పైగా సీసీటీవీ ఫుటేజ్లు పోలీసులు తీయడం జరిగింది. ఈ సీసీటీవీ ఫుటేజ్లలో చాలా క్లారిటీ వచ్చేసింది ఈ కేసులో. నిజానికి ఆయన మరణం అన్నది యాక్సిడెంట్ వల్లనే జరిగింది అని చెప్పేసి ఒక క్లారిటీ అనేది ఆల్రెడీ వచ్చింది. ఎందుకంటే విజయవాడ చేరడానికి ముందు ఆయన దాదాపుగా 2 సార్లు పడ్డాడని, అక్కడ ఒక దగ్గర ఆయన ఆగారు పార్క్ దగ్గర, అక్కడ ఒక పోలీస్ ఆయనతో ఆయన మాట్లాడారు. ఆ ట్రాఫిక్ పోలీస్ అతను అనుకుంటా, ఆ ట్రాఫిక్ పోలీస్ అతను ఆయన పక్కన కూర్చోబెడితే ఒక టీ స్టాల్లో ఆయన టీ తెప్పించి ఆయనకి తాపిచ్చారు. ఆ టీ స్టాల్ అతను ఎవరైతే ఉన్నాడో అబ్బాయి, ఆయన కూడా ఆయన చూశారు ప్రవీణ్ గారిని. ఆయన పరిస్థితి చాలా బ్యాడ్గా ఉండే, ఆయన బండి తోలే పరిస్థితిలో లేరు కాబట్టి దయచేసి ఇక్కడ రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి అక్కడ ఆ ట్రాఫిక్ పోలీస్ అతను చెప్పినట్టుగా ఇక్కడ క్లియర్గా సాక్ష్యాలు ఫుటేజ్లతో సహా మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి. అదే కాకుండా పెట్రోల్ బంక్లో ఒక ఫుటేజ్ అనేది కనిపిస్తున్నది. అక్కడ ఆయన దారుణంగా ఆ బండిని ఆయన కంట్రోల్ అంటే ఆయన పరిస్థితి చాలా దారుణంగా ఉంది, కంట్రోల్ చేయలేకపోతున్నాడు. ఆ బుల్లెట్ మీద కూర్చొని ఆ బుల్లెట్ అనేది పడిపోతున్నది. ఈయన ఎంతో కష్టపడుతున్నాడు బుల్లెట్ తోలడానికి. ఎందుకు కారణం ఏంటి అంటే దీనికి మల్టిపుల్ కారణాలు చెప్తున్నాడు. ఉదాహరణకి ఆయన ఆల్కహాల్ సేవించిండు అని చెప్పేసి కొన్ని ప్రూఫ్స్ అనేవి బయటకు వచ్చినాయి. ఈ ప్రూఫ్స్ పోలీసు వాళ్ళు తీసుకురాలి, ఇవి ప్రైవేట్గా బయటకు వచ్చినటువంటి ప్రూఫ్స్. ఉదాహరణకి ఒక మద్యం దుకాణం నుంచి ఆయన మద్యం కొనుగోలు చేస్తున్నప్పుడు ఆ వీడియో ఏదైతే ఉందో షాప్ లోపల ఉన్న వీడియో, ఆ వీడియో కూడా బయటకు వచ్చింది. ఇక్కడ చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. రెండోది ఏంటంటే మద్యం ఓకే ఆయన తాగిండా లేదా అన్న సంగతి పక్కన పెడిస్తే ఎండలు చాలా తీవ్రంగా ఉండే, ఆ ఎండల వల్ల ఆయనకు మొత్తం డిహైడ్రేషన్ అయిపోయి ఆయనకి కళ్ళు తిరిగే పరిస్థితి. అందువల్ల 2 సార్లు ఆయన పడిపోయిండు. కొవ్వూరు టోల్ ప్లాజాకి రావడానికి ముందే ఆయన ఏదైతే హెడ్లైట్ ఉందో బండిది, ఆ హెడ్లైట్ అనేది ఆల్రెడీ పలిగిపోయింది. ఎక్కడైతే పార్క్ దగ్గర ఈయన కూర్చున్నాడో అక్కడ కూడా టీ స్టాల్లో టీ తాగారు కదా, ఆ టీ స్టాల్ అబ్బాయి కూడా ఆ బండి హెడ్లైట్ని నేను ఏదైనా తాడు పెట్టి కడతా అని చెప్పేసి ఆయన కూడా ప్రయత్నించాడు. ప్రయత్నంలో భాగంగా అది కట్టలేకపోతే ఒక వైర్ తీసుకొస్తా అని చెప్పేసి ఆ అబ్బాయి పోయిందంట. ఇంతలో పాపం ఈయన మరి తొందరపాటులో ఉండేనో ఏందో బండి వేసుకుని వెళ్ళిపోయాడు. ఏదేమైనప్పటికీ కూడా 300 వీడియోలు దాదాపుగా పోలీసు వాళ్ళు ఇక్కడ మొత్తం ప్రజెంట్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఆయన ఉన్నటువంటి స్థితిలో ఏవైతే ఉన్నాయో, అంటే హైదరాబాద్ నుంచి బయలుదేరి దాదాపుగా కొవ్వూరు టోల్ ప్లాజాకి ముందు ఈవెన్ విజయవాడలో కూడా ఆయన పరిస్థితి దారుణంగానే ఉంది. మేబీ డిహైడ్రేషను లేదా ఆల్కహాల్ సేవించడం వల్లనే ఇది జరిగింది అని చెప్పేసి కొన్ని కాదు చాలా ఆధారాలు బయటకు వస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా కొంతమంది లేదు ఇది హత్యే అంటున్నారు. ఇక ఈ హత్య అనేవాళ్ళు ఎవరు అంటే కొంతమంది క్రిస్టియన్స్ సో కాల్డ్ పాస్టర్స్, వాళ్ళు కూడా పాస్టర్సే. వాళ్ళు ఏమంటున్నారంటే లేదు ఇది హత్య అని చెప్పేసి అంటున్నారు. కాకపోతే నేను ఒక సూటి ప్రశ్న అడుగుతా, ఏంటంటే ఏదో పాపులారిటీ కోసమో లేదా ప్రజలలో ఏదో పేరు రావాలి లేదా మీడియాలో బైట్స్ రావాలి, పేపర్లలో ఫోటోలు రావాలి అని చెప్పేసి ఒక పాపులారిటీ కోసము జరిగిన యాక్సిడెంట్ని మర్డర్లా ధృవీకరించాలి అని చెప్పేసి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది కూడా హిందువులు చంపారు అని చెప్పేసి ఒక ప్రయత్నం అనేది ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి నేను ఒకటే విషయం చెప్తాను, ఏంటంటే ఇది క్రిస్టియానిటీ కాదు. క్రిస్టియానిటీ ఎప్పుడు కూడా అబద్ధాన్ని నిజం చేయండి అని చెప్పేసి చెప్పదు. క్రిస్టియానిటీ ఎప్పుడు కూడా ఏం చెప్తుందంటే నిజం మీద నిలబడండి అని చెప్తుంది. సరే మీరు చెప్తున్నారు కదా మర్డర్ అని చెప్పేసి, వీళ్ళు చెప్తున్నారు పోలీసు వాళ్ళు లేదు ఇది యాక్సిడెంట్ అని చెప్పేసి. యాక్సిడెంట్ అని పోలీసు వాళ్ళు 300 ఫుటేజ్లు అక్కడ ప్రజెంట్ చేశారు. మీ దగ్గర ఉన్న సాక్ష్యాలు తీసుకురండి. మర్డర్ అని చెప్తున్నారు కదా, మీ దగ్గర కూడా సాక్ష్యాలు ఉండాలి కదా అని చెప్తే వీళ్ళు కొన్ని సాక్ష్యాలు చెప్తున్నారు. ఉదాహరణకి ఏంటంటే విజయవాడ దాకా వచ్చింది మన ప్రవీణ్ గారే, పాస్టర్ గారే. విజయవాడ తర్వాత ఆ బండి తోలింది ఆయన కాదు అని చెప్పేసి స్వయంగా ప్రవీణ్ గారి చెల్లెలు అంటే సిస్టర్ ఎవరు చెప్పారు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితులు. సరే ఇక అట్లా చెప్తే సీసీటీవీ ఫుటేజ్లో కనిపించడం అంటే అది కొంచెం కష్టమే, ఫేస్ అనేది కనిపించదు. కానీ అది ఒక కాంకరెంట్ ప్రూఫ్ అయితే కాదు. జస్ట్ ఏదో చూసి ఆయన కంట్రోల్ చేయలేకపోతుండు, బండి తూగుతున్నాడు అని చెప్పేసి అసలు ఆయన మా అన్నే కాదు తమ్ముడే కాదు అని చెప్పేసి అట్లా చెప్పడం అనేది అది కరెక్ట్ కాదు, దాన్ని ప్రూఫ్ అని చెప్పేసి అనరు. రెండో విషయము, అసలు పాస్టర్ గారు ఎప్పుడు ఆల్కహాల్ తాగనే లేదు. ఆయన ఎందుకు పోయి ఆల్కహాల్ కొంటాడు షాపు నుంచి అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. ఆల్కహాల్ కొంటుంటే అక్కడ సీసీటీవీ ఫుటేజ్ అనేది క్లియర్గా కనిపిస్తున్నది కాబట్టి ఆ సాక్ష్యాలు అనేది బయటకు వచ్చినాయి. మీ దగ్గర ఆయన కాదు అది ప్రవీణ్ గారు కాదు అని చెప్పేసి ఏమైనా ఆధారం ఉంటే బయట పెడితే అది కరెక్ట్. కానీ అసలు తాగడు అంటే మేబీ దాని మీద నేను డిబేట్ చేయను. ఎందుకంటే చనిపోయిన ఒక వ్యక్తి
ఆల్కహాల్ సేవించిందా లేదా అన్న విషయం అన్నది అది పోస్ట్ మార్టంలో ఎట్నో బయటకు వస్తుంది. ఆ వచ్చిన తర్వాత మనం మాట్లాడాలి. అంతేగాని ఇష్టారీతిన దాని మీద కూడా రాజకీయాలు చేయడం, పాపులారిటీ కోసం చెత్త వీడియోలు చేయడం ఎంత దారుణంగా మారిందంటే రోజు పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ప్రవీణ్ పగడాల గారి ఏదైతే యాక్సిడెంట్ ఉందో దీని మీద వేల వీడియోలు చేస్తున్నారు. పనికొచ్చేటోడు చేస్తున్నాడు, పనికి మాలినోడు చేస్తున్నాడు, అసలు ఈ కేసు గురించి ఏమీ తెలియనోడు కూడా వీడియోలు చేసి ఏదో రెచ్చగొట్టే మాటలు మాట్లాడడము చేసి వేస్తున్నారు ఈ సోషల్ మీడియాలో. ముందుగా పోలీసు వాళ్ళు దీన్ని బ్యాన్ చేయాలి. ఏమీ ఇన్ఫర్మేషన్ లేకుండా ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా వీడియోలు చేస్తే కేసులు కడతామని చెప్పేసి క్లియర్గా పోలీసు వాళ్ళు చెప్పాలి. సమాజాన్ని విడదీయడానికి, హిందూ సమాజాన్ని క్రిస్టియన్ సమాజాన్ని విడదీయడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నం ఇది. ఇందులో దన్ను అని కొంతమంది ముస్లింలు కూడా దూరారు. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ షఫీ గారు ఏం ప్రేమ ఆయనకి క్రిస్టియానిటీ మీద అంత వచ్చిందో నాకు తెలియదు. సరే ప్రేమగా ఉండాలి అందరం కలిసి, నో డౌట్. కానీ బయట దేశాలలో కొట్టుకుంటాము. ఫలస్తీన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, వేరే చాలా దేశాలు ఉన్నాయి. మన ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ కంట్రీస్, ఇక్కడ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కూడా కొట్టుకుంటున్నారు క్రిస్టియన్లు ముస్లింలు. అక్కడ కొట్టుకుంటాము, ఇక్కడ మాత్రం బాయి అంటే ఎట్లా? ఇక్కడ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఒకటైపోతారంట, హిందువులు చంపారని చెప్పేసి ఒక ప్రోపగండా చేస్తారంట. అది తప్పు కదా. ఒకవేళ జరిగితే ఆధారాలు చూపించండి, నో డౌట్. కానీ జరగలేదు, అది కేవలం ఒక యాక్సిడెంట్ అని చెప్పేసి పోలీసులు ఇన్ని ఆధారాలు చూపిస్తుంటే ఎందుకు నమ్మరు? దీన్ని ఒక మతతత్వ ఒక ఇష్యూగా క్రియేట్ చేసి పచ్చగా చల్లగా ఉన్నటువంటి చోట అగ్గి రాజేయడం అని చెప్పేసి ఎందులో ఎట్లాంటి సందేహం లేదు. సరే, కొంతమంది హిందూస్లలో అనకూడని మాటలు మీడియాలో కూర్చొని మాట్లాడారు, కొంతమంది క్రిస్టియన్స్లలో అనకూడని మాటలు మాట్లాడారు, కొంతమంది ముస్లిమ్స్లలో అనకూడని మాటలు మాట్లాడారు. వీళ్ళు చేసే పని ఏంటి? నేను ఇంతకుముందు కూడా చెప్పా, మీడియా ముందుకు పోవడము, ప్రజల్ని రెచ్చగొట్టడం. ఇట్లాంటి వాళ్ళకి ఏ పని ఉండదు. ప్రజల్ని రెచ్చగొట్టడం ఏం చేస్తారు అంటే పక్క మతం మీద ఒక రాయి వేస్తారు. రాయి మా మతాన్ని అన్నాడా అని చెప్పేసి వినేటోళ్ళకి, వీడియో చూసే వాళ్ళకి కోపం వస్తుంది. అదే ఇక్కడ జరుగుతుంది. ముందుగా ప్రభుత్వం దీని మీద కూడా కొంచెం యాక్షన్ తీసుకోవాలి. పక్క మతాల గురించి మాట్లాడితే మేము వదిలిపెట్టము అని చెప్పేసి ప్రస్తుతం ఈ సోషల్ మీడియాలో ఉన్న వీడియోస్ని కూడా బ్యాన్ చేయాలి, వాటిని కూడా తొలగించాలి సోషల్ మీడియాలో. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే సోకాల్డ్ కొంతమంది ఉన్నారండి, ఈ పాస్టర్ అజయ్ లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? దారుణంగా మాట్లాడుతున్నారు, దారుణంగా మాట్లాడుతున్నారు రాముడి గురించి దారుణంగా. నేను ఒక ముస్లిం అండి, నేను నా మతాన్ని నేను ఆచరిస్తా, పక్క మతాలని గౌరవిస్తా. నేను హిందూయిజంలో భగవద్గీత దగ్గర నుంచి రామాయణం మహాభారతం నేను చదివినవాడిని. క్రిస్టియానిటీలో మొత్తం చదవలేకపోయినా కొద్దో గొప్ప నేను కూడా బైబిల్ని చదివినవాడిని. కాకపోతే నేను ముస్లింని, నా మతాన్ని ఆచరించే పక్క మతాలను నేను గౌరవిస్తాను. అది మానేసి ఒక పాస్టర్గా ఉన్నటువంటి పాస్టర్ అజయ్ లాంటి వాళ్ళు, నేను ఆయన్ని మాత్రమే అంటలేదు, ఆయన లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే సోషల్ మీడియాలో కూర్చుంటారు, ఒక ఛానల్లో కూర్చొని పక్క మతాన్ని ఇష్టారీతిన దూషిస్తారు. రాముణ్ణి నేను ఇక అనకూడని మాటలు, నా బామ్మార్దా, ఏంది ఆ మాటలు నాకు అర్థం కాదు. ఎట్లా అంటావు నువ్వు? ఆ వీడియోలు మొత్తం వైరల్ అయ్యి హిందువులకు కోపం రావాలి అని చెప్పేసి రెచ్చగొట్టే మాటలు. చనిపోయిన వాళ్ళని ఇంకేదో నా దేవుడా అని చెప్పేసి మాట్లాడాడు. ఇట్లాంటి వాళ్ళు మళ్ళీ హిందూయిజంలో కూడా ఉన్నారు. ఎవరు అంటే ఉదాహరణకి రాధా మనోహర్ దాస్ అంటే ఇట్లాంటి వాళ్ళు చాలామంది, నా దగ్గర పేర్లు ఉన్నాయి, ఇవన్నీ చదవలేకపోతున్నాను నేను. ఇట్లాంటి వాళ్ళ పేర్లు చదవడం కూడా నాకు ఇష్టం ఉండదు. ముస్లింలలో కూడా ఉన్నారు, ఇందాక చెప్పిన షఫీ లాంటి వాళ్ళు ఉన్నారు. ప్రతి మతంలో ఏడ్చారు. వీళ్ళకి మతాలతో సంబంధం లేదండి. ఒక విషయం మీరు అర్థం చేసుకోండి, మతాలతో సంబంధం లేదు. వీళ్ళకి ఏం కావాలంటే పాపులారిటీ, పర్సనల్ పాపులారిటీ కావాలి. ఆ పర్సనల్ పాపులారిటీ కోసం ఎంత లెవెల్కైనా దిగజారుతారు. అందుకే నేను ఒక విషయం చెప్తున్నా, పోలీసులు ఈ విషయంలో చాలా బాగా పనిచేస్తున్నారు. వాళ్ళకైతే సపోర్ట్ చేయండి, లేదంటే అన్ని మూసుకొని కూర్చోండి. ఏదో మతాల్ని రెచ్చగొట్టాలి, రాజకీయం చేయాలి, రాజకీయం చేసే దగ్గర చేయండి. కానీ ఇట్లాంటి చోట రాజకీయం చేస్తే రాష్ట్రం రావణకాష్టం అయిపోద్ది, మొత్తం దారుణంగా తయారవుతుంది రాష్ట్రం. అందుకే రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఇక్కడ కొంతమంది మహాసేన రాజేష్ లాంటి వాళ్ళు కూడా ఒక రాయి వేసారు ఒక రాయి. కానీ ఏమైంది అంటే కొంచెం రాజకీయాలతో కనెక్టెడ్గా ఉన్నాడు కదా మహాసేన రాజేష్, అందుకే కొంచెం జాగ్రత్తగా రాయేసిండు, ఎక్కడ కూడా చిక్కకుండా రాయేసిండు. కేఏ పాల్ గారు, మరి కేఏ పాల్ గారు ఎప్పుడు కూడా పక్క మతాలని తప్పుగా మాట్లాడింది నేను చూడలే, ఇప్పుడు కూడా మాట్లాడలే ఆయన. కానీ ఇట్లాంటి వాటికి సపోర్ట్ చేయకూడదు కేఏ పాల్ గారు కూడా. నేను ఆయన చాలా అంటే చాలా గౌరవిస్తాను, చాలా గౌరవిస్తాను. ఇందులో చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇందులో పోలీసు వాళ్ళు ఇంత బాగా అంటే ఇప్పుడు ఏదైతే పనిచేస్తున్నారో ఇంత బాగా ముందు పనిచేయాలి.
దానివల్లనే ఈ కన్ఫ్యూజన్ అంతా క్రియేట్ అయింది. పోలీస్ కరెక్ట్గా ముందుగా పనిచేసి ఉంటే నిజంగా ఇంత కన్ఫ్యూజన్ అయ్యేదే కాదు. ఉదాహరణకి ఆయన 25వ తారీఖు ఉదయం అనుకుంటా ఆయన డెడ్ బాడీ అనేది దొరికింది ఎక్కడ, రోడ్డు మీద యాక్సిడెంట్. ఆ డెడ్ బాడీ ఏదైతే ఉందో ఆ ఏరియాని సీజ్ చేయలే. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పా, సీజ్ చేయలే. అక్కడ ఏదో కర్రల మీద ఆయన బ్లడ్ ఉందని, మరకలు ఉన్నాయని, ఆ బండి అనేది ఆయన మీద పడుకుని ఉందని ఆ వీడియో కూడా నేను చేశాను. అవన్నీ కూడా పోలీసు వాళ్ళు ఆ క్లారిటీ ఇవ్వలేకపోయారు. అదే కాకుండా ఈ రోజు దాకా కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలా. ఒకవేళ వచ్చుంటే నిజంగా ఒక క్లారిటీ అనేది వచ్చేది. పోస్ట్ మార్టం అంటే కొంచెం సెన్సిటివ్ కేసు కదా, టైంకి ఎందుకు రాదు, దాన్ని మళ్ళీ క్రాస్ చెక్ చేస్తారంటే టైంకి రావాలి. ఎంత తొందర వస్తే అంత తొందరగా ఈ ఇష్యూ అనేది సెటిల్ అవుతుంది. మీరు ఎంత లేట్ చేస్తే అంతగా ఇంకా భగ్గుమంటది ఇష్యూ. అందుకే ముందుగా పోస్ట్ మార్టం అనేది రావాలి. ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానివ్వండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తే ఇంకా మంచిది. ఏంటంటే క్లియర్గా ఎప్పుడైతే మీరు సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారో మతాల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. అయితే మీ మతాన్ని మీరు ప్రమోట్ చేసుకోండి, పక్క మతాన్ని కించపరచకండి అని చెప్పేసి ఒక స్ట్రాంగ్ వార్నింగు లేదా ఒక స్ట్రాంగ్ చట్టం తీసుకొస్తే ఇక వేరే ఇష్యూస్ ఏముండవు. పక్క మతం గురించి మాట్లాడి మనకి ఏమొస్తుందండి? మన మతాన్ని మనం ఆచరించి మన మతాన్ని మనం గ్రేట్ అని చెప్పుకోండి, తప్పులేదు అందులో. కానీ పక్క మతం గురించి ఎందుకు, అసలు ఏం హక్కు ఉంది పక్క మతం గురించి మాట్లాడడానికి మనకి? నేను ఒక ముస్లిం అయి ఉండి నేను హిందువుల గురించి ఎందుకు మాట్లాడాలి? మాట్లాడితే మంచి మాట్లాడు. రాముడు ఏం చేసిండో మాట్లాడు, మంచి చేసిండో మాట్లాడు. శ్రీకృష్ణుడు ఏం మంచి చేసిండో మాట్లాడు. లేకపోతే మూసుకొని కూర్చో. నేను ఒక ముస్లిం అయి ఉండి క్రిస్టియానిటీ గురించి తప్పుగా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. అయితే మంచి మాట్లాడు. జీసస్ ఏం చేసిండో మంచి, ఆయన వల్ల ప్రపంచం ఎలా మారిందో ఆ మంచి మాట్లాడాలి. అంతేకాని నా మతాన్ని నేను గౌరవించుకుంటూ పక్క వాళ్ళని కించపరుస్తా అంటే కరెక్ట్ కాదు. దీనికోసం ప్రభుత్వాలు కూడా చట్టాలు తీసుకురావాలి. చట్టాలు తెస్తే దేశం అన్నది నిజంగా ఇట్లాంటి కులమత ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో ఆ ఇష్యూస్ అన్నవి జరగవు. ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారు? నిజంగా పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరణం ఏదైతే ఉందో అది యాక్సిడెంట్ అనుకుంటున్నారా, లేదంటే హత్య అని ఇప్పుడు కూడా, అంటే ఇన్ని ప్రూఫ్స్ వచ్చాక కూడా మీరు నమ్ముతున్నారా? ఒక్కసారి కింద కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.